అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా చేసుకుని ఈవినింగ్ స్నాక్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. మీల్ మేకర్ స్ట్రీట్ స్టైల్ పకోడా రెసిపీ. క్రిస్పీగా క్రంచీగా తినే కొద్దీ ఇంకా తినాలని అనిపించే టేస్టీ స్నాక్ అండి. ఇదొక ఇన్స్టెంట్ స్నాక్ అని చెప్పొచ్చు. కారంగా ఈవినింగ్ టైంలో మనం ఏదైనా స్నాక్ రెసిపీ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ 10 to 15 మినిట్స్లో ఈ రెసిపీని అయితే తయారు చేసేసుకోవచ్చు. బట్ టేస్ట్ మాత్రం స్ట్రీట్ స్టైల్లో రావాలి అంటే కనుక నేను చెప్పే స్టెప్స్ని ఇంగ్రీడియంట్స్ని ఫాలో అయిపోండి. సో లేట్ చేయకుండా మన రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల దాకా మీల్ మేకర్ తీసుకోవాలి. ఇక్కడ మీరు తీసుకునే మీల్ మేకర్ అనేది చిన్న సైజులో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఈ మీల్ మేకర్ మునిగేటట్టుగా నీళ్లు పోసేసి జస్ట్ వాష్ చేసేసేయండి. ఇందులో బాయిల్డ్ వాటర్ వేయడం, నానబెట్టడం లాంటివి ఏమీ చేయొద్దు. అలా సోక్ చేస్తే మీల్ మేకర్ పకోడీ లోపల మెత్తగా ఉండిపోతుంది అనమాట. జస్ట్ నీళ్ళతో కడిగేసేసి గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1.5 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్, అలాగే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి. ఈ స్పైసెస్ అన్ని వేసిన తర్వాత మీల్ మేకర్కి బాగా పట్టించండి. అంతా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా స్పైసెస్ అన్నిటిని కూడా మీల్ మేకర్కి బాగా పట్టించిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 4 నుంచి 5 దాకా పచ్చిమిరపకాయల్ని చీల్చుకుని వేయండి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకుని మొత్తం అంతా కూడా మళ్ళీ తిరిగి ఒకసారి కలపండి. ఇలా కలిపేటప్పుడు మీకు కొంచెం డ్రైగా అనిపించింది అని అంటే కనుక 2-3 టీ స్పూన్ల దాకా వాటర్ని వేసుకుని తడుపుకొని పిండిని కలుపుకోవచ్చు. చూడండి, కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ముద్దలుగా ఉండకూడదు, పొడిగా ఉండాలన్నమాట. మీరు వాటర్ ఎక్కువ వేసినా, పిండి క్వాంటిటీ ఎక్కువ వేసినా కూడా టెక్స్చర్ అండ్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వచ్చేస్తుంది. ఇలా కలుపుకున్న మీల్ మేకర్ని మీరు సోక్ చేయాల్సిన పని లేదు, ఇమీడియట్గా ఫ్రై చేసేసుకోవచ్చండి. డీప్ ఫ్రైకి సరిపడా బాండీలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం హీట్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ మీల్ మేకర్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈవెన్గా అన్ని సైడ్స్ కూడా వేగేటట్టు చూసుకోండి. కరకరలాడేటట్టుగా ఈవెన్గా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకుని నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ వేసుకుని ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా వేయించేసుకుని బౌల్లోకి తీసుకున్న తర్వాత సర్వ్ చేసేటప్పుడు ప్లేట్లోకి ఈ మీల్ మేకర్ని వేసి పైన సన్నగా చాప్ చేసిన ఉల్లి తరుగు, అలాగే కాస్త చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసి నిమ్మకాయ బద్ద పెట్టి సర్వ్ చేసేసేయండి. నిమ్మకాయని పిండుకుంటూ ఆనియన్స్తో పాటుగా ఈ మీల్ మేకర్ని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో స్ట్రీట్ స్టైల్ మీల్ మేకర్ పకోడీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి చేసుకోవడం, క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ కూడా అచ్చం మనకి స్ట్రీట్ స్టైల్లోనే వస్తుంది ఇలా చేసుకుంటే. అప్పటికప్పుడు స్నాక్ రెసిపీ కారంగా ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఇలా మీల్ మేకర్ పకోడీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.